ఈ భువిపై ఉన్న సమస్త తీర్థాలలో స్నానం చేస్తే కలిగే పుణ్యం భస్మధారణతో కలుగుతుందని పురాణ వచనం. విభూతి సాక్షాత్తు శివస్వరూపమని విద్యారణ్య స్వామి సందేశం. అతి సూక్ష్మంగా ఒక వ్యక్తి యొక్క స్వరూపం పరబ్రహ్మం. సూక్ష్మంగా వ్యక్తి యొక్క స్వరూపం విభూతి. విభూతి శేషవస్తువు శేషస్వరూపం. అందుకే శివునికి విభూతి అంటే ప్రీతి, విభూతి అంటే ఐశ్వర్యం. ఎవరైతే శివుడిని విభూతితో ఆరాధిస్తారో వారికి అపార ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ జ్ఞానధార ఛానల్. శ్రేష్టో జాతస్య రుద్ర శ్రియాసి తవస్తం స్తువతాం వజ్రబాహో. రుద్ర, ఐశ్వర్యమున నీవు అందరినీ మించినవాడవు, నీవు వజ్రబాహువులు కలవాడవని తెలిపింది. ఈ భూలోకంలోని ఫలాలతో, పత్రాలతో, పుష్పాలతో శివునిని ఆరాధిస్తే ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలం కంటే 1,000,000 రెట్ల అధిక ఫలం ఒక్క విభూతితో శివునిని ఆరాధిస్తే కలుగుతుందని శాస్త్రం తెలిపింది. శివుని విభూతి మహిమ ఎంతటిదంటే ఇది ఒకవైపు భక్తులకు అపార సిరి సంపదలను ప్రసాదిస్తూ, మరోవైపు సర్వ పాపాలను హరిస్తూ సర్వ ఉపద్రవాలను నివారిస్తుంది, భూత ప్రేతాది ప్రభావం నుండి రక్షిస్తోంది. అందుకే ఈ భస్మ మహిమను జాబలోపనిషత్ ఇలా తెలిపింది. పాపం నాశయతే కృష్ణమపి జన్మ శతార్జితం. 100 జన్మలయందు జీవుడు చేసిన పాపములను విభూది నశింపచేస్తుందని తెలిపింది. ఈ కారణం వలననే విభూదిని నుదుటిపై ధరించడం, శరీరమంతా పులుముకోవడం, విభూది స్నానం చేయడం, విభూదిపై శయనించడం సంప్రదాయంగా ఉన్నది. ఈ విధంగా చేయడం వలన శరీరం పవిత్రమవుతుంది, మనస్సు నిశ్చలమవుతుంది. అందువలననే విభూది ధారణ చేయకుండా శివారాధన చేయకూడదని శాస్త్రం హెచ్చరించింది. విభూది ధారణ లేని శివారాధన వ్యర్థమని కూడా ఆదేశించింది. కావున ప్రతిరోజు చక్కగా విభూతి ధారణ చేస్తూ శివుడిని విభూతితో ఆరాధించండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక జ్ఞానం కోసం జ్ఞానధార ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.